జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పకుండానండి. నేను పుట్టి పెరిగింది రైతు కుటుంబంలో. చాలా చిన్న రైతు. మా నాన్నగారు వెయిట్ లిఫ్టర్, కానీ నన్ను స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలుసు. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని దాంట్లోనే చదువు అంటూ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఓకే. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత యానిమేషన్ మీద ఇంట్రెస్ట్తో యానిమేషన్ నేర్చుకుని బాబు పుట్టిన తర్వాత చిన్న యానిమేషన్ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసాము. 10 years ఆల్మోస్ట్ 10 years రన్ చేసిన తర్వాత లాస్తో నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఒక చిన్న బేబీ లాగా చూసుకున్న స్టూడియోని క్లోజ్ చేయటం వల్ల అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అండ్ 40+ తర్వాత ఉమెన్కి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ కోమా స్టేజ్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్లో ఒకరోజు బెడ్ మీద నేను డిసైడ్ అయ్యా మళ్ళీ ఇంకొకసారి ఈ స్టేజ్కి రాకూడదు అని. సో ఆ రోజు డిసైడ్ అయ్యి నేను చనిపోయే లోపు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని ఒక చిన్న కోరిక ఉంది. అది ఎందుకనో తెలీదు. అప్పటి వరకు కూడా నేను పుట్టింది సమర్లకోట, కోస్తా జిల్లా. కోస్తా ప్రాంతం అయినా కూడా ఎప్పుడు కూడా కాకినాడ బీచ్ కూడా చూడలేదు. నదులున్న ఏ రోజు కాలువలోకి దిగటము, చెరువులోకి దిగటము, ఈవెన్ కాకినాడ బీచ్ చూసే అదృష్టం కూడా నాకు లేదు. అట్లాంటిది ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో దిగాలి అంటే చాలా భయం అనిపించింది. అక్వాఫోబియా కింద చెప్పొచ్చు. అంత ఫియర్తో ఉన్నది. ఎప్పుడైతే వాటర్ని టచ్ చేశానో గాఢంగా ప్రేమలో పడిపోయానని చెప్పాలి. తర్వాత జస్ట్ అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వరకు టార్గెట్ చేసుకుని నేషనల్స్ కూడా నేను ఎప్పుడు మెడల్ సాధించలేకపోయాను. 2 years తర్వాత నేను అంటే 2016లో స్టార్ట్ చేశాను నా స్విమ్మింగ్ అనేది. 2019 Januaryలో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా అట్లా చేయాలి అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే నాకు తెలీదు, బట్ చేయాలి అనుకున్నా. సో ఎవరిని అడగాలో తెలీదు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరు నాకు కనిపించలేదు. తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర చెప్పగానే ఒకటే అన్నారు, నీ ఏజ్ ఏంటి? సో ఏం చేయాలన్నా 25 years లోపే చేయాలి. సో ఆఫ్టర్ 25 years మజిల్ పవర్ ఉండదు. నీకు అంతగా సత్తా ఉంటే నేషనల్స్ కొట్టి, ఇప్పటి వరకు ఒక మెడల్ కూడా కొట్టలేదు, సో నేషనల్స్కి వెళ్ళు, ఇదే చెప్పారు. వాళ్ళకి తెలిసింది అంతే అనిపించింది. వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే నన్ను నేను నిరూపించుకోవాలి, ఇట్లా అనుకోవాలా. నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నాను, దాని మీద ఫోకస్ చేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ ఛానల్ ఎలా చేయాలి, దాన్ని సాధించాలంటే ఏం కావాలి నాకు, ఈ నాలెడ్జ్ కోసం సెర్చ్ చేసినప్పుడు శ్రీలంక టు ఇండియా ఉన్న రామ్ సేతు గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇది నాకు ఎందుకన్నా చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఎవరితోనూ చెప్పలేదు నేను ఇది చేయాలనుకుంటున్నాను, అదంతా ఏమి ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. నేను చేయాలనుకున్నాను, ఏం కావాలి ఏంటి అనేది నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ చేసిన రాజీవ్ త్రివేది గారిని మీట్ అవ్వాలని అనుకున్నాను. అంటే ఆయన ఆల్రెడీ క్రాస్ చేశారు ఎక్స్పీరియన్స్ కోసము, బట్ ఆయన్ని కలవటానికి అవ్వలేదు. కానీ చిన్న టిప్స్ వాట్సాప్లో షేర్ చేశారు. దీనికి ప్రాక్టీస్ చేయాలంటే గంటలు కావాలి. సో మా కాలనీలో ఉన్న ఫస్ట్ ఒక చిన్న పూల్, అది దాంట్లోనే స్టార్ట్ చేశాను. సో ఇది ప్లస్ ఎవరు చేయలేదు, ఎక్కడ ఉమెన్ చేయలేదు పర్టికులర్గా మనకి ఇండియాలో. సో నేను ఫస్ట్ అడుగు వేయాలి అంటే ఫస్ట్ అడుగు వేసే వాళ్ళకి ముళ్ళు రాళ్లే ఉంటాయి. నేను అది మెంటల్లీ ప్రిపేర్ అయిపోయా. ఈవెన్ చేసేది డేంజర్ జోన్లోకి వెళ్తున్నాను, తిరిగి రాగలనా లేదనేది కూడా నాకు తెలీదు. మీరే తినిపించొచ్చు కదా శ్రీవారు. ప్రియా, ప్రియా, నిదానంగా తిను. ఈ మంచినీళ్ళు తాగు.
నేనంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. తిను. ఇప్పుడు చెప్పండి శ్రీవారు, నేనంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? నేనంటే ప్రియా, ఇంకా ఆ టాపిక్ వదిలేసాయి ప్లీజ్. బయట ఏదో జరిగినట్టే ఉందే కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. వదిన తినిపించమని అడగడం, అన్నయ్య వారు కూడా మాట్లాడకుండా తినిపించడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరిగిందనిపిస్తుంది. మీరు వాళ్ళని తన్నకుండా సారీ చెప్పటం, నన్ను వదిలేయమని వాళ్ళని వేడుకోవటం నాకు నచ్చలేదు శ్రీవారు. మూర్ఖంగా మాట్లాడకు ప్రియా. వాళ్ళు అడిగే సారీ చెప్తే నీ సొమ్మేం పోయేది? నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఎందుకంత మొండితనం? ఒకవేళ ఆ కత్తి వల్ల నీ పీక తెగుంటే ఏవండి, ఈ కుండలో వండిన బువ్వ మస్తు కమ్మ ఉంటది. శ్రీవల్లి, మనవడితో బోనానికి బొట్టు పెట్టిపి. గట్నే రండి. మనవడా, గట్ల ఎవరికి వాళ్ళు చెయ్యొద్దు. శ్రీవల్లి, చేయి పట్టుకో. గట్నే. శ్రీవల్లి, 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 ఏమైందమ్మా? శ్రీవల్లి, ఏది ఒకసారి నన్ను చూడండి. పోయిందా? మంటొస్తుంది. పోయిందా? లే.
ఏంటి బావా నువ్వు? మిమ్మల్ని నోరు ముయ్యమన్నానా? నువ్వు చెప్పమ్మా, మా ఆదిత్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఇదేంటండి, జాతకం విషయం బయటపడితే పెళ్లి ఆగుతుందన్నారు, ఇప్పుడు గుండమ్మని చేసుకుంటామంటున్నారు. నా స్క్రీన్ ప్లే కంటే ఈ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి చూడండి. చెప్పమ్మా, నీ నిర్ణయం ఏంటి? మీ నిర్ణయం ఏంటని ఇక్కడున్న అందరిని అడుగుతున్నాడు కానీ నన్ను మాత్రం అడగడం లేదు. ముందు నా చెల్లెలి పెళ్లి జరగాలి, లేదంటే నాకు పెళ్లి అవసరం లేదు. చూడమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నాతో రా అమ్మా. ఏంటమ్మా ఇది? మమ్మీ, నేను నీతో మాట్లాడాలి. కానీ నేను ఏదో ఒకటి చేసి బయటికి రావాలక్క. కానీ ఎలా రా? నేను బయటికి రావాలంటే ఈసారి ఖచ్చితంగా నీ హెల్ప్ కావాలి. అక్క, హలో. ఆ కళ్యాణిని శౌర్యని ఉక్కిరి బిక్కిరి చేయాలి. నన్ను ఈ విధంగా బాధ పెట్టినందుకు వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టగలిగితే సంపద మంచి లాయర్ని పెట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి నన్ను బయటికి తీసుకుని వస్తుంది. నేనేం చేయనురా, నువ్వు చెప్పిన ఐడియా దమయంతి ఉదయంతో చెప్పాను, వింటేనే కదా. ఏంటక్క, ఎందుకు వినదు? చెప్పే విధంగా చెప్పు. చాలా చెప్పానురా, కానీ అమ్మాయిని ముందు చూపించాలంట, ఏదో పరీక్ష చేయాలంట. అదెలా కుదురుతుందిరా? ఈ మీదైనా 4 ప్రశ్నలు అడిగిందే అనుకో, ఆ అమ్మాయి నాకు అవసరమా అని వెళ్ళిపోతే? పరీక్షలు పెడుతుందంటనా? ఇదేమన్నా ఎగ్జామా? ఏమో, ఎంత చెప్పినా వినట్లేదు. నేను తనతో మాట్లాడితే గాని తనని ఇంట్లోకి రానివ్వను అంటుంది. అవును, ఇంతకీ ఆ అమ్మాయి మన మాట వినే పద్ధతి గల అమ్మాయే కదా? పద్ధతి గల అమ్మాయి అయితే మనలాంటి వాళ్ళతో చేయింది కలుపుతుందక్క. అది నాకంటే పెద్ద కంత్రి. దాన్ని గాని ఇంట్లోకి తీసుకెళ్లామంటే మనం ఏం చేయాలనుకున్నామో అవన్నీ తనే చూసుకుంటుంది. నువ్వు చెప్పింది బానే ఉందిరా, కాకపోతే వదిన ఏం పరీక్షలు పెడుతుందో ఆ పరీక్షలకి తను ఎలా నిలబడుతుందో. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. నంబర్ దొరికింది కదా అని నువ్వు పదే పదే మళ్ళీ దీనికి ఫోన్ చేయకు. అది ఇది వేరే కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాను. అరే అరే తమ్ముడు, అరే ఛే! ఈ వెధవ జైల్లోకి వెళ్ళినా మారలేదా? ఏంటి పల్లవి, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బే అమ్మా,
నేనెవరితో మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో నా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాను. సినిమాలో డైలాగులు ఉంటాయి కదా, అవి ఇలా చెప్పుకుంటూ పోస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ మొదలు పెట్టావా? చాలా మంది చేస్తున్నారు కదమ్మా, అందుకే నేను కూడా చేస్తున్నాను. ఇంతకీ ఏ సినిమాలో డైలాగ్ చెప్పావు? అంటే అమ్మా, అమ్మది నాన్న కొనిచ్చినట్టున్నాడు. అంటే మావయ్య గారు అత్తయ్య గారికి చీరలు కూడా కొనిస్తారా? సంవత్సరానికి ఒకసారి కొంటారు. రేపు అమ్మా నాన్నల పెళ్లి రోజు కదా. అవునా? సంవత్సరానికి ఒక్కసారి నాన్న చేసే మంచి పని ఇదే. అమ్మంటే ఇష్టం లేకపోయినా పెళ్లి రోజుకి అమ్మకు కొత్త చీర కొనిస్తారు. అత్తయ్య, రేపు మీ పెళ్లి రోజా? నాకు చెప్పనే లేదు. చెప్పి ప్రయోజనమే ఉందమ్మా. అదేంటత్తయ్య, పుట్టినరోజు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకునేవే కదా. ఈ ఇంట్లో అలాంటి వేడుకలేం జరగవులేండి. ఇప్పటి వరకు అత్తయ్య గారు మావయ్య తమ పెళ్లి రోజు జరుపుకోలేదా? అమ్మతో పెళ్లే ఒక పీడకలగా భావించే మనిషి పెళ్లి రోజునెలా ఎలా జరుపుకుంటారండి? ఆ పెళ్లిని నిజంగా పీడకల అని మావయ్య గారు అనుకునుంటే పెళ్లి రోజుని ఆయన నిజంగా మర్చిపోయేవారు కదా. అలాంటిది ప్రతి సంవత్సరం పెళ్లి రోజుని గుర్తు పెట్టుకుని అత్తయ్య గారికి ఆయన కొత్త చీర కొనిస్తున్నారు అంటే ఆయన మనసులో అత్తయ్య గారు ఉన్నట్టే కదా. ఆయన మనసులో ఉన్నది మా అమ్మ కాదండి. కనీసం భార్య అన్న గౌరవం, జాలి కూడా లేదు. సంవత్సరం మొత్తం ఆమె పట్ల తప్పులు చేసి ఇలా పెళ్లి రోజున కొత్త చీరిచ్చి పాపాల్ని కడిగేసుకుంటున్నాడు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. మావయ్య గారి మనసులో ఎక్కడో అత్తయ్య గారి మీద ప్రేమ ఉంది. రేపు మనం పెళ్లి రోజుని సెలబ్రేట్ చేద్దాం. వద్దమ్మా, భువన్కి ఇష్టం ఉండదు. ముందు మీకిష్టం ఉందో లేదో చెప్పండి. మనకిష్టమైనవన్నీ జరగవు కదమ్మా. ఆశపడ్డంలో కూడా అర్హత ఉండాలి కదా. కట్టుకున్న భర్తతో పెళ్లి రోజు జరుపుకోవడానికి అర్హత కావాలా అత్తయ్య? మీ మెళ్ళో మావయ్య గారు కట్టిన మంగళసూత్రానికి మించిన అర్హత ఇంకేం కావాలత్తయ్య? రేపు మీ పెళ్లి రోజు మేము చేస్తాము. చైత్ర, 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 బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. అసలేమనుకుంటున్నారు మీరు? నా బిడ్డల్ని ఎవరైనా తప్పుగా ఒక మాట అంటేనే ఒప్పుకోను. అలాంటిది నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు విరాజ్ మీద చేయి చేసుకుంటావా? ప్లీజ్ మేడం, అనవసరంగా గొడవ చేయొద్దు. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? చైత్ర, నా కొడుకు ఎప్పుడూ ఒకళ్ళ మంచి కోరుకుంటాడు కానీ శత్రువు కూడా కీడు చేయడు. అలాంటి నా బిడ్డని కొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయి? మేడం, ఇదంతా ఎవరు కావాలని చేయలేదు మేడం. కావాలనే చేశారు. కేసు విషయంలో మమ్మల్ని ఏం చేయలేక అమాయకంగా దొరికాడు కదా అని మా విరాజ్ మీద మీ ప్రతాపం చూపిస్తారా? తగ్గ స్థాయి పక్కన పెట్టి సావాసాలు చేస్తే ఇలాగే ఉంటుందదినా. వీళ్ళసలు విలువ తెలిసిన మనుషులైతే కదా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియడానికి. ఏమ్మా, గడప ముందుకొచ్చిన మనిషిని శత్రువైనా సరే సంస్కారంతో మాట్లాడి పంపించాలంటారు.
అలాంటిది మీకు సాయం చేయడానికి వచ్చి గడప తొక్కిన వాడితో కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తారా? అసలు నా కొడుకున్న స్థాయికి వాడు మీ దగ్గరికి రావాల్సిన కర్మే లేదు. కేవలం మానవత్వంతోనే ఇక్కడికొచ్చి సడన్ గా ఇల్లొదిలి పొమ్మంటే పాపం మీరు ఏమైపోతారో అని వాళ్ళ అత్తని రిక్వెస్ట్ చేసి 1 నెల రోజులు గడువు తీసుకున్నాడు. ఆ విషయం చెప్పడానికొస్తే వాణ్ణి కొట్టి పంపించారా? అర్జెంటుగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయకపోతే అది విషయంలో నన్నే చుట్టేసేలా ఉంది. ఎలాగోలా బండి ట్రాక్ తప్పించాలి. అసలు ఎవరు నా బిడ్డ మీద చేయి చేసుకుంది? మేడం, ఎవరిని ఇక్కడ ఎవరు కావాలనుకోవట్లేదు. ఆ గొడవ అనేది పెద్ద ఫేవర్ చేసే విషయం ఏం కాదు. దానివల్ల అసలు సమస్య ఏం తీరిపోదు. సరే, తను చెప్పాలని వచ్చినవాడు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి ఇంటికి ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేవాడిని ఏమంటారు మేడం? హలో తారక్ గారు. వైష్ణవి గారు ఎక్కడున్నారండి? దగ్గరికి వచ్చేసాము. వైష్ణవి గారు, అర్జెంటుగా మీరు మా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలా? దేనికండి? తారక్ గారు, ఫైల్ ఎక్కడుంది? మా అమ్మ రూమ్ లో ఉంటుందండి. అది చాలా అర్జెంట్. రిసార్ట్స్ కాన్ఫరెన్స్ ఫైల్ అని ఉంటుంది. అలాగేనండి, మేం వెళ్తాం. వెంటనే ఫైల్ తీసుకుని వచ్చేస్తాము. ఇద్దరు వెళ్తారా? మా తమ్ముడు అవసరం ఇక్కడ చాలా ఉందండి. సరే తారక్ గారు, తినని అక్కడికి పంపించి నేను వెళ్ళొస్తాను. మరి శేఖర్ని ఎలా పంపిస్తారండి? నేను పంపిస్తాను కదా. ఏమైంది బులమా? ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావా? మీ పిన్ని గారి ఇంట్లో ఏదో ఫైల్ మర్చిపోయారంట. అది ఇప్పుడు అర్జెంటుగా కావాలంట. అయితే మన ఇద్దరం పోదాం పదా. పూజ పూర్తయి ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వాడిక్కడ ఉండేలా చూడమ్మా. మామ్, ఏమైంది తారక్? వైష్ణవి గారికి ఫోన్ చేశాను మామ్. కాన్ఫరెన్స్ ఫైల్ అర్జెంటుగా తెమ్మని చెప్పాను. నో ప్రాబ్లం మామ్, ఫైల్ వచ్చేస్తుంది మామ్. మేడం, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మేము వేరే కవరేజ్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఒక్క 5 minutes. తారక్, ఫోటో అంటున్నారు కదా నాన్న. రేఖ, శేఖర్ ఉండాలి అంటున్నాను కదా. వాడు లేకుండా ఫోటో కుదరదు. వాడి కోసం వీళ్ళు ఆగలేరు. వాడితో ఫోటో తర్వాత అయినా దిగొచ్చు కదా అత్తయ్యా. తరువాతేంటే తరువాత? ఈ కార్యం గురించే కదా వాళ్ళు రాసే వార్త. ఆ సందర్భంగానే కదా ఆ ఫోటో పేపర్లో వేసేది. అందులో నా ఇద్దరు మనవాళ్లు ఉండాలి. పైగా ఇది మన సొంత రిసార్ట్. చూడండి, ఇదంతా అయ్యే పని కాదు. వాడెప్పుడొస్తాడో తెలీదు, కానీ మీకు అర్జెంట్ అయితే మీరు బయలుదేరి వెళ్ళిపోండి. సార్, ఒక్క 5 minutes ఆగండి. మా తమ్ముడు వచ్చేస్తాడు. ఆహా, ఆ కన్నయ్య బొమ్మ. కన్నయ్య మీకు బొమ్మలా కనిపిస్తున్నాడు కదా? అవును, కానీ నాకు బొమ్మలా కనిపించడు. మరి ఎలా కనిపిస్తాడు? కన్నయ్య నాకు తల్లిలా కనిపిస్తాడు, తండ్రిలా కనిపిస్తాడు, గురువులా, దైవంలా కనిపిస్తాడు. అంతేకాదు, నాకు ఫ్రెండ్ లాగా కూడా కనిపిస్తాడు కన్నయ్య. ఓ, అందుకే నాకెంత కష్టం వచ్చినా కూడా నేను బాధపడను. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకులే అనుకుంటాను. అవునా? ఆ
అక్క అది అత్తకిచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఏంటది? గిఫ్ట్. నీకు గిఫ్ట్ ఇస్తాం. ఏం గిఫ్ట్? సర్ప్రైజ్. అరే నువ్వు వెళ్ళి తీసుకురాపో. ఇదిగో అత్త నీ గిఫ్ట్. క్యాలెండరా? మామూలు క్యాలెండర్ కాదు, ఇది నీకు బాగా నచ్చే క్యాలెండర్. ఓపెన్ చేసి చూడత్తా. ఎంత బాగున్నాడో. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడిది? సంక్రాంతి పండక్కి మా అమ్మ నాకు బట్టలు కొనడానికి షాపుకి తీసుకెళ్ళింది. వాళ్ళు మాకు 2 క్యాలెండర్లు ఇచ్చారు. అందులో ఒకటి నేను నీకు గిఫ్ట్ గా ఇచ్చాను. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. మరి మేము అంత మంచి గిఫ్ట్ ఇచ్చాం కదా, మరి నువ్వు మాకేం ఇవ్వవా? ఇస్తాను. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన అఖిల్ బాబుకి నా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో. నాకు భర్త అయి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇది కూడా ప్రశ్నే. అంటే మాకంటూ హక్కు ఉండకూడదా? మా మీద కేవలం తీర్పులు రుద్దడం జరగాలి, ఎందుకంటే మేము ప్రతిపక్ష విపక్షాల తీర్పులకు హక్కుదారులం కావాలని. చూడు, నువ్వు న్యాయం గురించి అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు నువ్వు ఇంకా నీ జాతి గీతకు అటువైపు ఎంత దూరంలో ఉంటారంటే మేము వినలేము, అలాగే మేము చూడలేము. అందుకే నేనేం చెప్తున్నానో మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. లేదంటే ఇలాగే అడుగడుగున జీవితం అంతా తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? మీ అందరివి ఏం బతుకులో కదా, చిన్న జాతిలో పుట్టారు. చిన్న చిన్న పనులు చేస్తారు. మీరు ఉండడానికి ఇల్లుండదు, అలాగే తినడానికి తిండి ఉండదు. సార్ వదిలేయండి, వీళ్ళను ఇంకా అవమానించకండి. నువ్వు నాకు నేర్పిస్తావా నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అని? సార్, మీరు నా కొడుకుని ఇలా కొట్టడానికి వీల్లేదు. కొడుకా? అంటే ఇతని వయసు నా కొడుకంతా వయసే ఉంటుంది. ఇక తనకు ఏ భావాలున్నాయో అవి మా సంఘం గురించే కదా. అలా చూసుకుంటే కొడుకే అవుతాడు కదా. అందుకే రామ్జీ, మీ అందరిలో ఎవరు గొంతెత్తినా సరే మేము ఆ గొంతుని అలాగే నొక్కేస్తాం. ఇక మీరందరూ అలాగే మగ్గిపోతూ ఉంటారు. ఎవ్వరూ ఏ పని చేయలేరు. అర్థమైందా? లేదు సార్, మా జాతి అలాగే మా సంఘం కోసం గొంతెత్తిన ప్రతి గొంతుని మీరు ఎంతో సేపటిదాకా నొక్కి పెట్టలేరు. ఎందుకంటే ఈ రోజు మేము కేవలం ఒక్క మాటంటేనే న్యాయస్థానం తలుపులు మా విషయంలో ఎందుకు మూశారని అంతే మమ్మల్ని ఎగతాళి చేయడం కోసం మీరు ఇక్కడి దాకా వచ్చారు.
ఏటి పెన్ను పేపర్ లేకుండా రాసుకున్నాడా? అంటే మనకి పెన్ను పేపర్ అక్కర్లేదు, బుర్ర చాలా గట్టిది, అన్నీ గుర్తుండిపోతాయి అన్నమాట. నీకు లెక్కడుగుతున్నట్టుందేమో గాని నాకైతే దొంగసాటుగా అమ్ముకోటానికి తెప్పించినట్టుంది. చిట్టి ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను దొంగలా కనపడుతున్నానా? మరి ఇలా ఇంటి ముందుకు సరుకులు తెప్పిస్తే నా కంటికేటి ఎవరి కంటికైనా దొంగలాగే కనిపిస్తావా? ఇంకాపు. ఇదిగో సీను, నువ్వు చెప్పరా, ఈ సరుకులు నేను ఇక్కడికి ఎందుకు తెప్పించాను? అమ్మా లెక్క చూడ్డానికే తెప్పించారమ్మా. విన్నావుగా చిట్టి, ఈ వార్డు కార్పొరేటర్ గా అందరికీ ఫ్రీగా అందాల్సిన సరుకులన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెక్ చేయడం నా బాధ్యత. అందుకే ఇక్కడికి పిలిపించాను. ఇంకా నా మీద అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ చేసుకోవచ్చు. అంత దూరం ఎందుకులేమ్మా, సరుకులు ఎందుకు వచ్చాయో క్లారిటీ ఇచ్చావుగా. చిట్టమ్మా మనం వెళ్దామా? అలాగే బావా. ఇది కూడా ఎవరనియా? ఈ సరుకులన్నీ తీసుకెళ్లి తిన్నగా జనాల దగ్గరికి వెళ్ళాం. మధ్యలో ఎక్కడైనా ఆగావో పోలీసులకి ఫోన్ చేయగలం. నేనెందుకు ఆగుతానమ్మా, డైరెక్ట్ అక్కడికే వెళ్తానమ్మా. త్వరగా వెళ్ళండి. అలాగేనమ్మా. బావా పద. పద చిట్టమ్మా. బావా ఒక్క నిమిషం. ఒరే ఒరే, ఆ చిట్టమ్మ కళ్ళసలే పావు కళ్ళు. ఆల్రెడీ చూసేసింది కూడా. ఏదో ఒకటి చెప్పి దాన్ని ఇక్కడి నుంచి పంపించాం. మళ్ళీ దాని కంట పడకుండా ఇందాక మాట్లాడుకున్న గోడౌన్ దగ్గరికి మీరు బయలుదేరేసేయండి. సరుకులన్నీ కొనడానికి అప్పారావు అనే వ్యక్తి అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఈ సరుకులన్నీ ఇచ్చేసి డబ్బులు తీసుకోండి. ఈ లోపు నేను వచ్చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. మరి నా వాటా అమ్మా? రేయ్, ఇస్తాన్లేరా, ముందు పని కానివ్వు. అలాగేనమ్మా. అవతారం కార్ తీరా, గోడౌన్కి వెళ్దాం. మై గాడ్, నా కార్లో అమ్మాయా? ఎవరై ఉంటారు? అవని, అవని గారు నా కారులో ఉండటం ఏంటి? అవని గారు, అవని అవని గారు, అవని గారు లేవండి. మీరు? నేనండి, శ్రీకర్ని. రండి, దిగండి. హలో, నేను ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, నా పేరు సాంబార్ కాదు. మా అమ్మ అప్ప నాకు పేరు పెట్టారు. నా పేరు గీత, గీతా నటరాజన్. సారీ గీత, అలవాటు ప్రకారం పిలిచేసండా, ఏమనుకోబాకే. ఏంది టక్కున టోన్ మార్చారు? అన్ని మార్చాల్సిందే కదా, ఏం చేసేది. నీ చేతికి పగ్గాలు ఇయ్యకపోతే నువ్వేమో
నా కొడుకుల్ని నీ మరిదిని మీ అక్కని లక్కమమ్మని అందరినీ వేరు కాపురం తీసుకోపోతానంటివి వాళ్ళు లేకుండా నేనెట్టా బతికేది? ఎందుకు బతికేది? అందుకే నా కొడుకుల కోసం రాజీకొచ్చేసిండా. రాజీకొచ్చేసినప్పుడు మంచినీళ్ళలో పాలు దాగి రాజీకొచ్చేయాలంటారు కదా పెద్దలు. అందుకే నీకోసం అని పాలు తెచ్చిండా. నేను పాలు తెచ్చుకునుండా. మనం పాలు దాగే రాజీకొచ్చేద్దాము. ఏడి ఈడేడి గోవిందా, ఒరే గోవిందో, ఏమా రారా గోవిందో. నేనన్ని రకాలుగా ఆలోచించేసి నీ పెళ్లంతోని రాజీకొచ్చేసి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుండా. నేను కోడలికి చెప్పాల్సింది చెప్పేసిండా. మేమిద్దరం రాజీకొచ్చేసినాం. ఇద్దరం పాలు పంచుకొని సమానం అయిపోతుండాం. నువ్వు దగ్గరుండి చూడి వేడుక. హా? నిజంగానమ్మా? ఒట్టురా. హా? అవునా? నిజమా? బా, వినేదానికి ఎంత ఆనందంగా ఉండదమ్మా. గీత, అమ్మ మనసు మారిపోయిందే. నువ్వు గబగబా పాలు తాగేసి అమ్మ దగ్గర తాళం గుర్తు తీసేసుకో. దీంట్లో ఏం కలపలేదు కదా? కలిపాము. నేను పంచదార కలిపా. మీ అత్తేమో ప్రేమ, మమకారం, ఆప్యాయత అన్నీ కలిపింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ నోటంబటి ప్రేమ, మమకారం, ఆప్యాయత అనే మాట మొట్టమొదటిసారి పలుకుతున్నారనుకుంటా. సూపర్ బామా. మరింకెందుకు ఆలస్యం? తాగి రాజీ పడిపో. తాగుతా. మీరు తాగండత్తా. తాగుతా తాగుతా. హే గీత, తాగేసినావా? అమ్మా, గీత పాలు తాగేసినది. బాధ్యతలన్నీ అప్పచెప్తూ నా పెళ్ళానికి తాళం గుర్తిచ్చే. ఏందిరా ఇచ్చేది నీ పెళ్ళానికి నా తాళాలు గుర్తే? ఏయ్ సాంబార్! మీరు నాకు రెండో పెళ్లి చేస్తానన్నప్పుడు నేనెంతగానో భయపడ్డాను. వద్దని ఎదిరించాను, బెదిరించాను, గొడవ పడ్డాను. మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది అని బాధపడ్డాను. నాకు మంచి జరుగుతుందని మీరు అన్నప్పుడు నాకు అపనమ్మకంగా కానీ ఆయన్ని చూశాక మీ నిర్ణయం ఎంత గొప్పదో అర్థమైంది. మీరు ఊహించిన దానికంటే నేనెంతో సంతోషంగా ఉన్నానమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? మమ్మీ మమ్మీ, అను కీర్తిల్కి ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేవనే బోర్గా ఫీల్ అవుతున్నారు. వద్దు వసు,
ఎత్తాను కొత్త ఫోను ఫోటోలు తీసుకుంటాను. ఎత్తాను ఇందులో ఫోటోలు వస్తాయి. చీ 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 చీ. తినేటప్పుడు మాత్రం లొట్టలేసుకుంటూ ఆహాహా ఓహోహో అనుకుంటూ తింటావు. ఇప్పుడేమో చీచిచి అయిందా? చేప వండితేనే ఇంపు, వండకపోతే కంపు. చాలే నీ ఫిష్ ఫిలాసఫీ. పద. సర్లే, నీకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, నాకే మోర్ లగేజ్. హోల్డన్ ఏం చెప్పనున్నా నీ దగ్గర? ఎంతకెత్తావేటి? అడుగుతుంటే దిక్కులు చూస్తావేంటయ్యా బాబు? నీ కంటికి నేను చేపలు అమ్మే వాళ్ళ కనపడుతున్నానా? అబ్బే, ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా ముఖ్యమంత్రిలా కనిపిస్తున్నావు. చేతిలో చేపలు పట్టుకొని అమ్మడానికి కాదంటావేటి? ఎటకారమా లేదంటే డబ్బులు పెంచాలని ఉపాయమా? రెండూ కాదు, మై బ్యాడ్ టైం. అబ్బో ఇంగ్లీష్ లో మాట్లాడితే రేటు ఎక్కువ ఇస్తారనుకున్నావేటి? మరి ఏ భాషలో మాట్లాడితే ఇచ్చేస్తారేటి? దేవుడా, నాకు గోదావరి వేసి పట్టుకుందేంటి? ఇవి మేము ఇంటికి పట్టుకెళ్ళడానికి కొనుక్కున్న చేపలు. అది ముందే చెప్పొచ్చు కదేటి? ఎక్కడ చెప్పనిచ్చావు? ఓవర్ యాక్షన్ నువ్వును. అదబా వెళ్తావులేండి, ఎల్లకేడా కూకుంటావేటి? పండుగ మోహన్ నువ్వును. నమస్కారం ఆర్య సారు, బాగుండారా? పదుగారు మీరా? ఈ నెంబర్? ఈ ఫోను మా బస్తీ రంగన్నది. ఇదిగో మా సుబ్బు అమ్మితో మాట్లాడాలని ఒకటే గొడవ చేస్తుంటేను మీకు ఫోన్ చేస్తున్నాను. అలాగా. సుబ్బు గారికి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాడు సారు. ఇదిగో మాట్లాడండి. నమస్తే సుబ్బు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? టైంకి మెడిసిన్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మీరు బుజ్జమ్మ ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు, కానీ బుజ్జమ్మను చూడాలనిపించి ఫోన్ చేశాం సార్. పర్లేదు సుబ్బు గారు. బుజ్జమ్మ ఎక్కడుంది సార్? అది తనకి ఫిష్ తినాలని ఉందంటే ఫిష్ తీసుకుందామని మార్కెట్కి వచ్చాను సుబ్బు గారు. అవునా? మా బుజ్జమ్మకి చేపలు తినే అలవాటు లేదు కదా సార్? నచ్చేదానంలో నడిచే నదులైనా కాదన్నా తెలవా. వచ్చేశారుగా పంతులు గారు, ఇక మీదే ఆలస్యం. అవునండి, మీదే ఆలస్యం. చకచక జీలకర్ర బెల్లం పెట్టించేసేయండి. టకటక తాళి కట్టించేయండి. అక్షింతలు కూడా వేస్తాం. వీళ్ళకి ఈ పెళ్లి ఆగదన్న నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు.
చదవండి పంతులు గారు మంత్రాలు. సరేనమ్మా. అమ్మా పెళ్లి కూతురా, గౌరీ పూజ చేసి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళావు. కాస్త ఆ ముసుగు తీసి బొట్టు పెట్టుకోమ్మా. త్వరగా ముసుగు తీయండమ్మా, ముహూర్త సమయం సమీపిస్తోంది. మా అత్తయ్య గారి వాళ్ళకి ముసుగు తీయకూడదన్న ఆచారం ఉందన్నారుగా. ఆచారం ముఖ్యం కదండి. మావయ్య. అమ్మా సూర్య, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను మావయ్య, కానీ అందరం కలిసి మిమ్మల్ని బాధ పెట్టాం. అదేంటి మేడం? మావయ్య గారు కనిపించినా పలకరించలేకపోయాను. మీ అబ్బాయి మీతో ఏ మాట్లాడితే ఒప్పుకోనన్నాడా? అవునవును, పనికిరాని పౌరుషాలకి ఏం తక్కువ ఉండదు వాడికి. ఇంతకీ వాళ్ళు ఏమన్నా మార్పు లాంటిది కనిపిస్తుందమ్మా? 4 రోజులకే ఏం మార్పు వస్తుందండి? కానీ ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు మావయ్య. వాడు ప్రయోజకుడు అవుతారన్న నమ్మకం నాకుందమ్మా, కానీ నా అల్లుళ్ళనే నమ్మలేకపోతున్నాను. అన్నయ్యలు కష్టపడకపోతే వదిళ్ళు కష్టపడతాలేని మావయ్య. ఓన్లీ భర్తలే పోషించాలని రూలేం లేదు కదా. నేను కష్టపడాలా? చెప్తానుండవే. అది ప్రదక్షిణలు చేసొస్తే బయలుదేరదాం. అక్క ఏంటి? ఒకసారి రండి. ఏమైంది? రండి అక్క, చెప్తాను రండి. ఇదంతా ఎందుకులే అమ్మా, పుట్టినరోజు నాడు మీరంతా అక్కడ, నేను ఒక్కనే ఇంట్లో. వాళ్ళని పిలిచేస్తాలే అమ్మా. ఏంటి బాబు గారు మీరు? వెళ్ళిపోమ్మన్నది మీరే కదా, మళ్ళీ వచ్చేయమంటారేంటి? అవును మావయ్య, వాళ్ళు ప్రయోజకులు కావాలి, బాగుపడాలనే కదా మీ ఆశ. మీరే మళ్ళీ వాళ్ళని పిలిచేస్తే వాళ్ళు ఇంకెప్పుడు మారుతారు? కష్టపడితే పడనివ్వండి మావయ్య. పడిలేస్తేనే జీవితం విలువేంటో తెలుస్తుంది. కొంతకాలం ఇబ్బంది పడతారంతే, చూద్దాం. చూసారా అక్క ఎలా చెప్తుందో? నాన్న వచ్చేయమంటాను అంటే ఎలా అడ్డుపడుతుందో చూసావా అక్క? తననేం చేయాలంటావు? ఇక్కడ కాదే, ఇంటికెళ్ళాక నా చెల్లెలు మా చెల్లెలు అంటూ పామేసుకున్నారు కదా మన మొగుళ్ళు. వాళ్ళకి విషయం చెప్పి దీని సంగతి ఏంటో తేలుద్దాం. పదండి. నా మాట వినండి మావయ్య. ఈ పుట్టినరోజుకి ఇలా ఉన్నాం, వచ్చే పుట్టినరోజుకల్లా అందరినీ మార్చి మీ ముందుకు తీసుకొస్తాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను అక్కడ ధైర్యంగా ఉంటున్నానమ్మా. సరే మావయ్య, వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు. అవునమ్మా, వెళ్ళు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని తెలిస్తే వాడు కోపం వస్తుంది, మళ్ళీ ఏదో పెద్ద గొడవ. వెళ్ళు వెళ్ళు. సరే మావయ్య. గాలికలా అయినట్టుందిలే. ఎవరు అలా నవ్వుతున్నది? అబ్బా, ఎవరు నవ్వుతున్నది? నేను సుధని. మేడం మేడం మేడం, నేను భూషణ్ణి.
గుర్తుపట్టావా? అమ్మా, ఏమైందమ్మా? పిల్లలు, చిన్న పిల్లలు వచ్చారు. అమ్మా, ఏ పిల్లలు? ఎవరు పిల్లలు? సుధా, భూషణ్, గాయత్రీదేవి అని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. అమ్మా, యు జస్ట్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. ఇటు చూడు, వాటర్ తాగు. ఇందాకే తాగాను. ఎప్పుడు? కలలో. అమ్మా, నీళ్లు తాగాను అంటున్నా, కలలో అంటున్నా. అంజికేం తెలీదు. పాలని చెప్పి ఫినాయిల్ ఇచ్చింది నేను. ఫినాయిల్ తాగినట్టు మొహం పెట్టారేంట్రా అని అందరూ అంటుంటే విన్నాను, కానీ ఆ మొహం ఎలా ఉంటుందో ఇప్పుడే చూశానండి. అమ్మాయి గారు, ఇక మీరు చూసుకోండి. ఏయ్, నా చేతే ఫినాయిల్ తాగిస్తావా? ఏ ఆపు. తప్పు చేశాను శ్రవంతి, విషం తాగించాల్సింది. కాని ఫినాయిల్ తాగావని రాత్రి బావతో అబద్ధం చెప్పాను కదా. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. అందుకే దాన్ని నిజం చేద్దామని పొద్దున్నే ఫినాయిల్ తాగించా. అయినా అదృష్టవంతురాలివే, సరిగ్గా చచ్చే టైంకి రాత్రి నిన్ను బావొచ్చి కాపాడాడు. ఓయ్, మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాత్రి నిన్ను చాలా అడిగాను, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను ఎందుకు చంపాలని చూసావో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు. కాని వైదేహిని ఎందుకు చంపాలనుకున్నావు? నాకేం తెలీదు. తెలియకపోవడం ఏంటి? చంపానని ఏదో సాధించినట్టు చెప్పావు కదా, ఎందుకు చంపావు? వైదేహి తల్లిదండ్రులెవరు? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఏ సంబంధం ఉంటే నీకెందుకు? అసలు నువ్వెవరు? నీకు వైదేహికి ఏంటి సంబంధం? చెప్తావా లేదా? నాకేం తెలీదు, నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్పనంటున్నాను కదా, ఏం చేస్తావు? నిన్ను చంపాలనుకుంది నేనేనని అందరికీ చెప్పేస్తావా? చెప్పకబా. చెప్పలేవు. చెప్పేదానివి అయితే నువ్వు స్పృహలోకి వచ్చిన వెంటనే చెప్పేదానివి. అప్పుడు చెప్పలేదంటే ఎప్పటికీ చెప్పలేవు. ఇంతకీ నువ్వెందుకు చెప్పలేదు? ఓ, భయపడ్డావా? నేనా భయపడ్డావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.